అంతే. అందరికి నమస్కారం అబ్బాయి. మా వాడు ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి మా కృష్ణుడు. ఇంకా మేడం గారు నమస్కారం. ఇంకెవరు ఆయన డైరెక్టర్ అంటే ఓకే. మేడం గారు ప్రొడ్యూసర్ గారు ఏదామా అవా నమస్తే. ఇక ఆడ ఉన్నాడు మా వాడు. అందరికి నమస్కారం అండి. ఈ సినిమాలో నాదో చిన్న క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు మహేంద్ర అనే కుర్రోడు డైరెక్టరు, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి ఇవన్నీ నచ్చి ఏం క్యారెక్టర్ ఏమని అడగకుండా వచ్చి చేసి వెళ్ళా. కొందరు ఉంటారు కట్టిరిసి పెట్టినట్టు ఉంటుంది మాట్లాడుతుంటే. వందల నమ్రత నేర్చుకుంటారా బాబా అంట. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టులకి ఆయన ప్రేమించాల, పోయి మాట్లాడాలి. అయ్యో నువ్వు ఇక్కడే ఉండవా సామె, నేను అరే 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 ఏంది. సరే ఇవన్నీ ఓకే, కానీ సినిమా బాగొచ్చింది. ఇక మా అన్న హర్ష అన్న ఉన్నాడంటే ఇకనేమి. ఇంకో కారణం ఆయన కూడా ఒక కారణం. ప్లస్ మీ నాయన ధని ఆయన ఫోన్ చేశాడు, అయ్యా పిల్లోడు హీరోకి ఇది అవుతున్నాడు అనేసరికి ఏందని కూడా నేనేం అడగను. కానీ సో సినిమా బాగొచ్చింది. పిల్లోడు మంచి విషయం గల్లోడు. ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మంచి విషయం గల్లోళ్ళు. చేసేటప్పుడు తెలిసిపోయిద్ది అది ఉప్పానా పులిహార దద్దోజనమా ఏందనేది. ఏంది. సో విషయం ఉందండి సినిమాలో. 5వ తారీఖున రిలీజ్ అయ్యా. కాబట్టి అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఈ చిన్న సినిమాలని ఆదరిస్తేనే పరిశ్రమ 4 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ బతుకుతారు. కాబట్టి దీన్ని జనం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత అదిగో మొత్తం ఉన్నారే మా మిత్రులు, ప్రెస్ వాళ్ళు, వీడియో మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలి, ఏమమ్మా అయిపోయింది. కాబట్టి అందరు కూడా 5వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయ్యే భరతనాట్యం, ఇందాక అన్నారే మళ్ళీ నన్ను అడగమే. భరతనాట్యం నాకు జీవితం బాగా నేర్పింది. ఆడిచింది భరతనాట్యం, ఆడిచింది కాబట్టి బాగుపడ్డా కొద్దో గొప్ప. ఏంది. కాబట్టి అందరికీ నమస్కారం అండి. సెలవు. నాకు కొంచెం పని ఉండి తొందరగా మాట్లాడమని అన్నాను, మీరు ఏమనుకోమాకండి. అది అనుకోలేదు అలా. కానీ అసలు నేను ఆడ ఉంటే ఎవరు చెప్పి